Hi all, I am Sundar, Managing Director, Formula Spoken English and IELTS Training Center. In our previous videos, we learned how to use or how to talk to the strangers, how to communicate officially, how to speak in a professional manner, how to continue general topics. Many students are asking, many professionals also, especially students are asking, sir, can you tell me the self-introduction? So many people have a different formats. మనకి నెట్లో చాలా ఫార్మాట్స్ ఉన్నాయి, అలాగే చాలామందికి అపోహలు కూడా ఉన్నాయి. There are many some misconceptions how to introduce. So I'm going to give some of the main valid points when you give self-introduction. ఈ వీడియోలో సెల్ఫ్ ఇంట్రడక్షన్ని కాన్ఫిడెంట్గా ఎలా చెప్పాలో చూద్దాము. ఒకటి, అఫీషియల్ ఫార్మాట్లో చెప్పడానికి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏంటంటే, ఫస్ట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ లేదా ఎవరైతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాడో, హూ ఈజ్ గోయింగ్ టు కండక్ట్ అన్ ఇంటర్వ్యూ, ఆయనకి నచ్చేటట్టుగా చెప్పాలి, మీకు వచ్చినట్టుగా కాదు. అసలు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు, యూ వన్ ఫర్ అన్ ఇంటర్వ్యూ, బిఫోర్ యూ గో టు ఇంటర్వ్యూ ఆల్రెడీ యూ సెంట్ యువర్ రెజ్యూమే and they got the soft copy or hard copy, and when you went to interview also you carried your resume. ఆ రెజ్యూమే వాళ్ళ దగ్గర ఉంది, అది చూసే మిమ్మల్ని పిలిచారు లోపలికి. మీ గురించి ఆల్రెడీ డీటెయిల్స్ రెజ్యూమేలో ఉండగా కూడా ఎందుకు మళ్ళీ మీ ఇంట్రడక్షన్ అడుగుతున్నాడు అతను? ఎందుకు అడుగుతున్నారు? అప్పుడు మీరు అన్న చదువు కూడా రాలేదా, రెజ్యూమేలో చదువుకొని అనవచ్చుగా అంటారా? ఎందుకు ఇంట్రడక్షన్ అవుతారంటే, మీ గురించి మీకు తెలిసిన విషయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతున్నారా, అది కూడా చెప్పుకోవటం రాకపోతే మీ కమ్యూనికేషన్ ఎలా ఉంది అనుకోవటం కోసం. సో ఇది చాలా ఇంపార్టెంట్. మరొక విషయం ఏంటంటే, సెల్ఫ్ ఇంట్రడక్షనే కదా, నాకు తెలుసులే ఏం చెప్పాలో, నా గురించి నాకు తెలియదా ఏంటి అనుకుంటారు. 80% పీపుల్ గెట్ కన్ఫ్యూజ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్. ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోయి ఎందుకు తప్పు ఆన్సర్లు చెప్తారు అంటే, ఓవర్ కాన్ఫిడెన్స్. 2, ప్రిపేర్ అవ్వకపోవడం. 3, ఆడికెళ్ళి టెన్షన్ పెట్టుకోవడం. సో ఒక సీక్వెన్స్లో చూద్దాం. స్టార్ట్ విత్ అఫీషియల్ ఫార్మాట్. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏమి వచ్చు కాదు, వాళ్ళకి ఏమి నచ్చుతుందో అది చెప్పాలి. ఐఎమ్ గ్లాడ్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, ఐఎమ్ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, ఆర్ ఇట్స్ మై ప్రివిలేజ్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఈ మూడిట్లో ఏదో ఒకటి వాడండి. బాగుంది కదా, 3 వాడకండి. ఐఎమ్ గ్లాడ్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, ఐఎమ్ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, ఇట్స్ మై ప్రివిలేజ్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అంటే తేడాగా ఉంటుంది కొంచెం, అలా చెప్పకండి. రెండవది, ఐఎమ్ గ్లాడ్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, ఐఎమ్ నేటివ్ ఆఫ్ సో అండ్ సో ప్లేస్. చాలామంది సిటీస్ మాత్రమే చెప్తారు, పల్లెటూరు పేర్లు చెప్పకండి. మీరు ఊరి పేరు చెప్పడం మాత్రాన ఎటువంటి అభ్యంతరము లేదు. మరొక విషయం ఏంటంటే, గ్రామాల నుంచి ఇఫ్ యూ కేమ్ ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ విలేజ్, దట్ ఈస్ నథింగ్ రాంగ్. మీకు అన్ని విషయాలు తెలుసుంటాయి, ఇంకా వ్యవసాయం తెలుసుంటుంది, కష్టపడే మనస్తత్వం అనుకుంటారు, అది నెగిటివ్ ఏం కాదు. చాలామంది ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు అంటాడు, ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ అంటాడు. వాడు అక్కడి నుంచి అక్కడ 80 కిలోమీటర్ చిన్న పల్లెటూరులో ఉంటాడు, ఏ ఓబులేషన్ పల్లెలో ఎక్కడో ఉంటాడు వాడు. ఐ కేమ్ ఫ్రమ్ ఏ స్మాల్ విలేజ్ ఆఫ్ సో అండ్ సో అండ్ ఇట్స్ ఇన్ సో అండ్ సో మండల్ అండ్ ఇట్స్ ఇన్ సో అండ్ సో డిస్ట్రిక్ట్, లేదా సో అండ్ సో విలేజ్ ఫ్రమ్ సో అండ్ సో టౌన్ నియర్ బై చెప్పవచ్చు, తప్పేం. సో ఐఎమ్ నేటివ్ ఆఫ్ అండ్ మై ఫాదర్ ఈజ్. చాలామంది సార్ ఇంట్రడక్షన్లో ఫాదర్ చెప్పాలని రూల్ ఏమి కాదు, చెప్పడం కూడా తప్పే. ఎందుకంటే బేసిక్గా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక ఐడియా వచ్చేస్తుంది. మై ఫాదర్ ఈజ్ మిస్టర్ సో అండ్ సో, హీఈస్ ఏ ఫార్మర్, అండ్ మై క్వాలిఫికేషన్ ఈస్ I completed my BTech, I completed my so and so college, so and so university. I studied my BTech in XYZ college, which is affiliated to JNTU Kakinada, JNTU Hyderabad, JNTU Anantapur, or so and so university. ఖచ్చితంగా ఆ కాలేజ్ నేమ్ ప్లస్ ఎక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఉంది, అంటే పలానా టౌనా సిటీయో ఏ యూనివర్సిటీకి అప్లైట్ అయిందో చూసుకో. ఎందుకు చెప్పాలి అంటే, మీరు చదివిన కాలేజ్ని బట్టి మీ స్టాండర్డ్ కొంచెం అర్థం చేసుకోవడం చేస్తుంది. దెన్ ఎక్స్పీరియన్స్ పీపుల్ అయితే ఐ హ్యావ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెబుతూ మీ కంపెనీ డీటెయిల్స్ అని, ఐ వర్క్డ్ ఇన్ ఏ కంపెనీ, లేదా నౌ రైట్ నౌ వర్కింగ్ ఫర్ సో అండ్ సో ఫార్ములా ట్రైనింగ్ కంపెనీ. ద కంపెనీ బేసికలీ వర్క్స్ ఆన్ ద డెవలప్మెంట్ అండ్ పొటెన్షియాలిటీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. దే ఆర్ ఇంటూ ఆ కంపెనీ డీటెయిల్స్, వాడుకున్న ప్రొడక్ట్స్ ఏంటి, సర్వీసెస్ ఏంటి, ప్రజెంట్ మీరు చేస్తున్న జాబ్ రెస్పాన్సిబిలిటీస్, ఇవి కూడా చెప్పాలి. లేదా 2 కంపెనీస్ మారుంటే ప్రీవియస్ కంపెనీలో చేస్తున్న జాబ్స్, అక్కడ రోల్స్ కూడా ఖచ్చితంగా చెప్పాలి. ఫ్రెషర్ అయితే గొడవ లేదు, డైరెక్ట్గా
మై స్కిల్స్ ఆర్, ఇక్కడ స్కిల్స్ మీరు టెక్నికల్ జాబ్కి వెళ్తున్నట్లయితే టెక్నికల్ స్కిల్స్ చెప్పాలి. టీచింగ్కి వెళ్తున్నప్పుడు మీరు టెక్నికల్ స్కిల్స్ చెప్పకూడదు. మీరు వెళ్తున్న జాబ్ సంబంధించిన స్కిల్స్ ఉంటేనే చెప్పండి, లేకపోతే చెప్పకండి. సో వన్ గై హ్యాస్ అప్లైడ్ ఫర్ అ జాబ్ ఆఫ్ బీపీఓ, కాల్ సెంటర్ జాబ్, కస్టమర్ కదా, మై స్కిల్స్ ఆర్ జావా, C.NET, ఇవన్నీ అవసరంలా. దాన్ని బట్టి ఏంటంటే నువ్వు ఎక్స్ట్రా స్కిల్స్ ఉన్నాయి, టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఇవాళ కదా రేపైనా కంపెనీలో నుంచి మారిపోతావు, ఇక్కడ ఎక్కువ కాలం పని చేయవు అనే మెసేజ్ వెళ్తుంది కాబట్టి చెప్పకండి. సో మీరు టీచింగ్కి వెళ్తారు, మై స్కిల్స్ ఆర్ రీడింగ్ బుక్స్ అండ్ కలెక్టింగ్ డేటా అండ్ వాచింగ్, అవి మై స్కిల్స్ ఆర్ గ్రాస్పింగ్ వెరీ ఫాస్ట్ అండ్ టీచింగ్ యాజ్ పర్ ద స్టూడెంట్, అది చెప్పగలిగితే గొప్ప విషయం. మై స్ట్రెంత్ ఆర్, ప్రతి మనిషికి కొన్ని సెన్స్ ఉంటాయి, సెన్స్ ఏమీ లేకపోతే దాని చూడండి. 90% మన వాళ్ళు ఏం చేస్తారంటే copypaste.com పక్కన రివ్యూలో చూసి చెప్తారు, అవి చెప్పకండి. మీకు స్వతహాగా స్ట్రెంత్ ఉంటేనే చెప్పండి. ఎక్కువ శాతం మంది పెట్టేది ఏంటంటే మై స్ట్రెంత్ ఈజ్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ హార్డ్ వర్కింగ్, ఇవి కామన్గా అందరూ పెట్టేవే. మీరు ఒకటి స్ట్రెంత్ అని చెప్తున్నారంటే అది నిజంగా స్ట్రెంత్ అంటే ఏంటి, ఎదుటి వాళ్ళలో లేనిది మీకు అది బలం. చాలామంది మై స్ట్రెంత్ ఈజ్ పాజిటివ్ యాటిట్యూడ్, అప్పుడు HR ఏవాడు అంటే imagine that you are coming to interview, suddenly you met with an accident, you lost your 2 legs. Do you think positive there? No sir, I don't think positive, I cried. మరి పాజిటివ్ యాటిట్యూడ్ స్ట్రెంత్ ఎట్లా అవుతుంది? అన్నీ బాగున్నప్పుడు అందరూ పాజిటివ్గానే ఆలోచిస్తారు. ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉన్నా, నువ్వు అనుకున్న ఏ ఒక్క పని కలిసి రాకపోయినా, నువ్వు ఏది చేస్తున్నా రివర్స్ కొడుతున్నా, అప్పుడు కూడా నీ నమ్మకాన్ని కోల్పోకుండా అలాగే ఆలోచిస్తే అది పాజిటివ్ యాటిట్యూడ్ నీ స్ట్రెంత్ అవుతుంది. అంత గొప్పగా ఉండాలి. సార్ మీరు చెప్పిన లేకపోతే నాకు ఏ స్ట్రెంత్ లేదు సార్, అలాంటప్పుడు ఏదో ఒకటి డెవలప్ చేసుకోండి. మై స్ట్రెంత్ ఈజ్ టాకింగ్ టు ద పీపుల్ ఇన్ అ పొలైట్ మేనర్, అది ఎందుకు ఉపయోగపడుతుంది? ఎస్, కస్టమర్ కేర్లో కొంచెం. మై స్ట్రెంత్ ఈజ్ అనలిటికల్ ఎబిలిటీ, మై స్ట్రెంత్ ఈజ్ లీడర్షిప్ క్వాలిటీస్. హౌ కెన్ యూ సే దట్ యూ హ్యావ్ లీడర్షిప్ క్వాలిటీస్? ఖచ్చితంగా అడుగుతాడు. దానికి నమ్మించి ఆన్సర్ మీరు చేయకపోయినా పర్లేదు, నమ్మించి ఆన్సర్ కూడా చెప్పడం రెడీగా ఉండండి. అండ్ మై అంబిషన్ ఈజ్, సార్ మై హాబీస్ ఆర్, హాబీస్ ఎందుకు అడుగుతారంటే వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్ అని తెలుసుకోవడం కోసం. సో మనిషికి హాబీస్ అనేది ఆట విడిపిస్తుంది. హాబీ ఉన్నవాడు రెగ్యులర్ డేలోంచి బయటకు వచ్చి కొంత రిలాక్స్ అయ్యి రీఛార్జ్ అవుతాడు కాబట్టి అడుగుతారు. హాబీ ఒకటి ఉంటే మై హాబీస్ ఐ రీడ్ బుక్స్, మై రీడింగ్ బుక్స్. మై హాబీస్ ఎప్పుడు సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి. మై హాబీ ఈజ్ ఐ రీడ్ బుక్స్, మై హాబీ ఈజ్ ఐ పెయింట్ వెల్, మై హాబీ ఈజ్ ఐ రైట్ పోయమ్స్. అంతే, రీడింగ్ బుక్స్ రైటింగ్ నోట్స్ అని అనకండి. హాబీ అనేది రెగ్యులర్ యాక్టివిటీ కాబట్టి, హాబీస్లో కాబట్టి సింపుల్ ప్రజెంట్లో అని చెప్పాలి. అండ్ మై అంబిషన్ ఈజ్, మీరు ఏదైతే ఇక్కడ అంబిషన్ చెప్తున్నారో ఆ అంబిషన్ మీరు రెజ్యూమేలో ఏదైతే పెట్టారో, కెరీర్ ఆబ్జెక్టివ్లో ఏం చెప్తారంటే ఐ వాంట్ టు బికమ్ అ నెట్వర్క్ ఎలిమెంట్ ఇన్ ద టెక్నికల్, ఇంత పెద్ద వర్డ్స్ చెప్తారు. అక్కడ సాఫ్ట్వేర్ అనే మీనింగ్తో చెప్తారు. ఇక్కడ అంబిషన్లోనే మై అంబిషన్ ఈజ్ ఐ వాంట్ టు బికమ్ ఫిల్మ్ స్టార్ అంటాడు, ఐ వాంట్ టు బికమ్ డైరెక్టర్ అంటాడు, ఐ వాంట్ టు బికమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ అంటాడు. అది అలా ఉండకూడదు. మీరు స్టార్టింగ్లో ఏదైతే ఇచ్చారో, అంటే మీ రెజ్యూమేలో కెరీర్ ఆబ్జెక్టివ్ ఏదైతే పెట్టారో దానికి సంబంధించిన అంబిషన్ ఉండాలి. మీ కెరీర్ ఆబ్జెక్టివ్లో మై కెరీర్ ఆబ్జెక్టివ్ ఇస్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఉంటే మీ అంబిషన్ కూడా ఐ వాంట్ టు బికమ్ ఏ ప్రాజెక్ట్ లీడ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. దానికి సంబంధించిన డైవర్టెడ్ ఉండకూడదు. సో సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్పడం చాలా ఒక ఆర్ట్. నా దృష్టిలో చెప్పాలంటే జనరల్గా మనం ప్రిపేర్ అయ్యేళ్ళం 10 సార్లు మార్క్స్ వేసుకోండి. మీరు చెప్తున్నప్పుడు అటు ఇటు చూడడం, కాళ్ళు పైకి పెట్టడం, ఇవన్నీ ఏంటంటే ఆలోచించి చెప్తున్నట్టుగా ఉండడం. మీ వాయిస్లో క్లారిటీ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. అన్నిటికన్నా మీ బాడీ లాంగ్వేజ్, మీరు చెప్తున్న దానికన్నా మీ బాడీ ఎక్కువ చెప్తుంది కాబట్టి మీరు చెప్తున్నది నిజమే అనిపించేట్టుగా ఆ ప్రొఫెషనల్గా బాడీ లాంగ్వేజ్ అలా అని చెప్పి బిగుసుకుపోయి విగ్రహాలాగా భయపెట్టేటట్టు ఉండకండి, న్యాచురల్గానే ఉండండి. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్రాక్టీస్ చేయండి, మంచిగా చెప్పండి. మరి ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి బాడీ లాంగ్వేజ్ కావాలో అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.